తగ్గించుకోవాలి. డైట్ కంట్రోల్తో కొంతకాలం మనం షుగర్ కంట్రోల్ ఎలా మెయింటైన్ అవుతుందని అబ్జర్వ్ చేశాక ఒకవేళ డైట్తో కూడా షుగర్స్ కంట్రోల్ అవ్వకపోతే కనుక నెక్స్ట్ మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే దీని గురించి పబ్లిక్లో చాలా అపోహలు ఉన్నాయి. చాలామంది ఏమనుకుంటారంటే ఇన్సులిన్ ఒకవేళ వాడాల్సి వస్తే కనుక ఎప్పటికీ వాడాల్సిందే, ప్రెగ్నెన్సీలో కొంచెం షుగర్ ఎక్కువ అయితే ఏమవుతుంది అనేవి కొన్ని అపోహలు పబ్లిక్లో ఉన్నాయి. సో ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్రెగ్నెన్సీలో షుగర్ కంట్రోల్ లేకపోతే బేబీకి కానీ మదర్ కానీ రిస్క్ ఎక్కువ అవుతుందన్న కారణంతో కంట్రోల్ చేయడం అయితే కంపల్సరీ చేయాల్సిందే. అయితే మెడిసిన్స్లో ఆప్షన్స్ ఏమున్నాయి అంటే మామూలుగా డయాబెటీస్ ప్రెగ్నెన్సీ లేని సిచ్యువేషన్లో అంటే నార్మల్ పబ్లిక్కి వస్తే కనుక వాళ్ళకి మందులు కానీ టాబ్లెట్స్ రూపంలో కానీ వాడడము ఆస్కారం ఉంటుంది. కానీ ప్రెగ్నెన్సీలో ఈ టాబ్లెట్స్ ఏవి కూడా బేబీకి సేఫ్ అనేది మనకి ఎవిడెన్స్ లేదు. అందుచేత బెస్ట్ మెడిసిన్ వచ్చేసి ఇన్సులిన్. కొన్ని సిచ్యువేషన్స్లో 1 లేకపోతే 2 రకాల మందులు వాడతాము, కానీ చాలా స్పేరింగ్గా అంటే అవసరాన్ని బట్టి సిచ్యువేషన్స్లో మాత్రమే వాడతాం. జనరల్గా చెప్పాలంటే ఇన్సులిన్నే బెస్ట్ మెడిసిన్ అండ్ తప్పనిసరిగా స్టార్ట్ చేయాలి మీ డాక్టర్ గారు చెప్తే మాత్రం. ఇన్సులిన్ వాడడం వల్ల బేబీకి కానీ మదర్కి కానీ ఎలాంటి నష్టము ఉండదు. షుగర్ కంట్రోల్ బాగా ఇంప్రూవ్ అవుతుంది.